discovered a metal as a filament in the electrical bulb? Did he discover in first attempt? More than 10,000 times he failed. His colleagues were laughing at him and asked him, Edison, you can leave it. అయితే అతను ఏమన్నాడు తెలుసా, మీరు ఐ విష్ వన్ డే ఆర్ అదర్ డే యూ షుడ్ విజిట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ ఎ విజిటర్. Then if you go to United States of America, you can visit Missouri Columbia University. Missouri Columbia University. అక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ మెమోరియల్ మ్యూజియం ఉంది. ఎడిసన్ చనిపోయిన తర్వాత ఎడిసన్ ప్రయోగాలను చేసిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఆ యూనివర్సిటీ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ మ్యూజియం పెట్టారు. వరల్డ్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ అందరికీ సైంటిస్టుని చూపెట్టారు. సో ఆయన డైరీలో పేజీలు కూడా అంటించారు. ఎడిసన్ గారి డైరీలో పేజీలు కూడా అంటించారు. ఎడిసన్ గారు ఫెయిల్ అవుతున్న ప్రతిసారి కొలీగ్స్ నవ్వుతో వదిలేయమన్నారు. అప్పుడు ఆయన అడిగాడంట, నేను ఫెయిల్ అవ్వలేదు అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అదేంటి బల్బ్ వెలగలేదు కదంటే నువ్వు ఫెయిల్ అవ్వలేదంటే అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎడిసన్ ఈడియట్స్ అని పిలిచాడు, అంటే తెలివి తక్కువ వారా అని. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పండి అన్నాడు. ఏంటని అడిగారు. అరే మీకు ఎవరికైనా మెగ్నీషియం అనే లోహం ఈ ఎలక్ట్రికల్ బల్బ్లో ఫిలమెంట్గా పనికిరాదని తెలుసా అని అడిగారు. వాళ్ళు తెలియదు అన్నాడు. మరి పిచ్చోళ్ళరా, మెగ్నీషియం అనే లోహం ఎలక్ట్రికల్ బల్బ్లో ఫిలమెంట్గా పనికిరాదు అనే ఒక కొత్త విషయాన్ని, ఒక సత్యాన్ని నేను ఇవాళ కనుక్కున్నా. దట్ ఈస్ మై సక్సెస్. పనికొచ్చే రేపు కనుక్కుంటాను అన్నాడు. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ థింకింగ్. అంటే అపజయం నుంచి కూడా జైలు బయటకు వెళ్ళాడు. హలో, అపజయం నుంచి కూడా జైలు బయటకు వెళ్ళిపోయాడు. లుక్ ఎట్ దట్. కాబట్టి ఎప్పుడూ కూడా మనం అలా ఆలోచించాలి. మనం 100 మ్యాథ్స్లో రావాలి అనుకున్నాం, పరీక్షలో 98 డోంట్ గెట్ డిస్కరేజ్, డోంట్ గెట్ డిప్రెస్, డోంట్ గెట్ స్ట్రెస్. మీరు నిరాశ చెందొద్దు, నిస్పృహకు లోనవద్దు. థ్యాంక్స్ గాడ్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ ఎగ్జామినేషన్. By making a mistake, I lost 2 marks. If the same question will appear in final examination, I can't repeat that mistake. In that way, I am being benefited అని ఆలోచన తెచ్చుకోవాలి. అంతేగాని మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనం అనుకున్నది సాధించలేనప్పుడు ఇక నేను పనికిరాను, ఇంకా నాకు జీవితం ఎందుకు, నాకు అనవసరం అనే ఆలోచన ఎప్పుడు తెచ్చుకోవాలి. నేను ఎందుకు నాకు తగినాయి, నేను ఎక్కడ పొరపాటు చేశాను అని అన్వేషించి తెలుసుకుని ఆ పొరపాటుని భవిష్యత్తులో పునరావృతం చేసుకోకూడదు. థామస్ ఆల్వా ఎడిసన్. ఓకే, అట్లానే ఎప్పుడూ కూడా పాజిటివ్గా థింక్ చేయాలి. హిజ్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం, హీ నెవర్ థాట్ ఇన్ ఏ నెగటివ్ వే. హీ ఆల్వేస్ థాట్ ఇన్ పాజిటివ్ వే అంటిల్ హిజ్ లాస్ట్ బ్రేత్. హీ ఫెయిల్డ్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ద పైలట్ ఎగ్జామినేషన్, బట్ హీ డిడ్ నాట్ గెట్ డిస్కరేజ్. ఆయన పైలట్లో ఫెయిల్ అయినప్పుడు డిస్కరేజ్ అవ్వదా. Better than that, he became the creator of Agni missiles which could destroy warplanes. ఏ పైలట్ నడిపే విమానాన్ని తునాతునకలు చేసేటువంటి అగ్ని మిసైల్స్ రూపశిల్పై మిసైల్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ అని పిలిపించుకున్నాడు. Better than that, he became the president of the country having 120 crore population at the time. ఆయన ఎప్పుడు పిల్లలతో మాట్లాడాలనుకునేవాడు, మీలాంటి పిల్లలతో, విద్యార్థులతో మాట్లాడాలనుకునేవాడు. ఏమనేవాడు, అరే మీలో ఫైర్ ఉన్నదిరా, మీ బ్రెయిన్లో ఫైర్ ఉందిరా, ఆ ఫైర్ బయటకు తీయండి, వాడండి, సద్వినియోగపరచుకోండి అని చెప్తా ఉండేవాడు. While he was addressing, my dear children, while he was addressing the students of Indian Institute of Management at Meghalaya, he lost his life by taking his last breath. చివరి శ్వాస అక్కడే తీసుకున్నాడు. ఆయన అలా మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు, మరణించుకుంది. ఏం చెప్తున్నాడు, ఆయనకి మరణించే ముందు ఏం చెప్పాడు పిల్లలకి, మై డియర్ చిల్డ్రన్, కమ్ ఆన్, డ్రీమ్, లెట్ దోస్ డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, లెట్ దోస్ థాట్స్ కమ్ ఇంటూ ద action. The future of this country is yours. India is going to become super power. You will be the architects of this great mighty nation. అంటూ చెప్తూ ప్రాణాలు వదిలేరు. అంటే ఏం మాట్లాడాడు, కళలు కనండిరా, ఆ కళల్ని ఆలోచన రూపంలోకి తీసుకురండి, ఆలోచనలు అమలు చేయండి. ఈ దేశ భవిష్యత్తుకి విధాతలు మీరే, నిర్మాణకర్తలు మీరే, రూపశిల్పులు మీరే. ఈ దేశం సుసంపన్నమైన అగ్రరాజ్యంగా మారబోతుంది, తప్పకుండా మారుతుంది. ఎందువల్లంటే ఈవేళ ఈ దేశంలో
65 కోట్ల మంది యువతీ యువకులు ఉన్నారు. ఎంత యువ సంపద ఉన్న దేశం ప్రపంచంలో మరొకటి కానరాదు. అంత యువ సంపదను కనుక మనం సద్వినియోగం చేసుకుంటే, వారి శక్తిని కనుక వాడుకుంటే అద్భుతాలు సృష్టించగలము. కాబట్టి ఆల్వేస్ థింక్ ఇన్ ఏ పాజిటివ్, ఆల్వేస్ థింక్ ఇన్ ఏ పాజిటివ్, రైట్. ఆ తర్వాత మనకి కావాల్సింది లాస్ట్ ఆఫ్టర్ పాజిటివ్ థింకింగ్ నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే యాక్షన్ ప్లాన్. నేను యాక్షన్ ప్లాన్లో నేను ఏం చెప్తానంటే మీకు అబ్జర్వ్, స్వాట్, ప్రిన్సిపల్ అంటే ఎక్కడ ఏ సబ్జెక్ట్లో బలంగా ఉన్నారు అని. నజబది జజిరా అంటే నజబది జజిరా చెప్పండి. an angle between two mirrors is 60 degrees. How many images are formed? How many images are formed? 2. Sorry, wrong. 2. Wrong. 1. Wrong. 5. 360 by 5 or minus 1. Sir, somewhat we are weak in physics. What opportunities we have to overcome that weakness in physics? That called as rule. Correct. చాలా జాగ్రత్తగా అవరోధం. మిమ్మల్ని అందరినీ మీరు కౌమార దశలో ఉన్న బాలబాలికలు అంటారు. మీ ఏజ్లో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉంటాయి, భావోద్వేగం చాలా ఎక్కువగా ఉంటాయి. సినిమా చూడాలని, అందులో ఉన్న హీరో హీరోయిన్ లాగా ఉండాలని, ఒక విజయం సాధించాలని అనేక రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీ వయసుని నేను సముద్ర బలంతో పోల్చుతాం. ఉగెత్తున కోపం వస్తుంది. అలా ఎట్లా లోపలికి వెళ్తుందో అట్లా కోపం తగ్గుతుంది. మరి చాలా మన భవిష్యత్తు అంతా కూడా ఆధారపడేది ఈ వయసులో. ఇక్కడ మీరు నేర్చుకున్న అలవాట్లు, ఇక్కడ నేర్చుకున్న పద్ధతులు, ఇక్కడ మీరు ప్రవర్తించే విధానమే మీ భవిష్యత్తును మొత్తం డిటర్మిన్ చేస్తారు. సో అంటే ఏమవుతుందంటే మీరు చదువుకుంటా ఉంటే మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి అరే నిన్న మన మూసేసి నువ్వు వెళ్తావు. ఇది అవరోధం. ఇలాంటి అవరోధాలు అధిగమించాలి. సినిమాకి వెళ్తే నీ జన్మ వేస్ట్ అవుతుంది, వెళ్ళకపోతే అవ్వదు. కానీ వాడే సినిమా చూడకపోతే నీ జన్మ వేస్ట్ అంటాడు, మూసేసిపోతే అవుతుంది. కాబట్టి అవరోధాలను అధిగమిస్తూ చాలా ఇక్కడ ఎమోషన్ చాలా వస్తాయి. ఎప్పటి వరకు రాని కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే టెక్నో కార్టికోస్టెరాయిడ్స్ అనే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, సెక్స్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆలోచనలు వస్తాయి. కానీ ఇక్కడ మనకు ఒక నాడీ వ్యవస్థ ఉన్నది, ఒక మెదడు ఉన్నది, ఒక మైండ్ ఉన్నది. అదేం చెప్పాలి? నాకు ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్య సాధన కోసం నేను నిరంతరం ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా శ్రమిస్తాను. నేను జీవితంలో స్థిరపడిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తామని మీ మైండ్ ఎప్పుడైతే సర్ది చెప్తుందో, మీ హార్మోన్ల ప్రభావాన్ని డామినేట్ చేస్తుందో, అప్పుడు మీరు అద్భుతాలు